ముమ్మడివరం జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు మరియు ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పితాని బాలకృష్ణకు సముచిత స్థానం కల్పించాలని జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం డిమాండ్ చేస్తుంది. జనసేన పార్టీ కోసం అహోరాత్రులు కష్టించి పనిచేసే ముమ్మడివరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ సముచిత స్థానం కల్పించాలని ముమ్మడివరం నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముక్త కంఠంతో డిమాండ్ చేస్తుంది. ఆయనకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించకపోవడం తమకు తీవ్ర ఆవేదన కలిగించిందని, అయినప్పటికీ కూడా నిజమైన జన సైనికులు అయిన తాము తమ నాయకుడు పీతాని బాలకృష్ణ పార్టీ అధిష్టానం నిర్ణయానికి పొత్తు ధర్మానికి కట్టుబడి ఉన్నామని వారు అన్నారు. పీతాని బాలకృష్ణకు సత్వరమైన న్యాయం జరిగేలా పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీని ఇవ్వాలని సమావేశం చేశారు. డిమాండ్ చేసి శనివారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం పార్టీ ముమ్మడివరం కార్యాలయంలో జరిగింది. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై పీతాని నాయకత్వానికి మద్దతును పలికారు. పార్టీ పటిష్టత లక్ష్యంగా పీతాని చేసిన కృషిని గుర్తించి ఆయన పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని వారు పార్టీ అధిష్టానం స్పష్టమైన హామీని ఇవ్వాలని కోరారు. పీతాని ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ సమస్య లేకుండా పొత్తు ధర్మం పాటిస్తూ కార్యకర్తలు నిబద్ధతతో ఉన్నారని, ఖచ్చితమైన భరోసా ఆది నాయకుడి నుంచి వస్తుందని తాము నమ్ముతున్నానని అన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉద్దటి రామకేశవ బాలకృష్ణ, రాష్ట్ర జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ జక్కంశెట్టి బాలకృష్ణ, ఉభయ గోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, జిల్లా సంయుక్త కార్యదర్శి తాలూరు ప్రసాద్, తాళరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోగా బాలప్రసాద్, పోలవరం మండల అధ్యక్షుడు మద్యంశెట్టి పురుషోత్తం, ముమ్మడివరం మండల అధ్యక్షులు తూడల స్వామి, ముమ్మడివరం నగరం పంచాయతీ అధ్యక్షుడు కడలికొండ సర్పంచ్లు రంబాల రమేష్, పుణ్యవంతులు సూరిబాబు, ఎంపీటీసీలు ఉండ్రు సత్యనారాయణ, లంకల్పల్లి జమీ, ముమ్మడివరం కాపునాడు అధ్యక్షులు గుత్తటి విజయ్, తాళరేవు కాపునాడు అధ్యక్షులు సుంకర చంద్రం, పోలవరం మండల కాపునాడు అధ్యక్షులు పేమిరెడ్డి సత్యనారాయణ, విఆర్ఎన్బి ప్రసాద్, సానబోయిన వీరభద్రరావు, మచ్చా నాగబాబు, సంసాని పాండురంగారావు, పిల్లి గోపి, పట్టపర్తి శంకర్, యలమంచిలి బాలరాజు, విత్తనాల అర్జున్, పెమ్మాడి గంగాద్రి, వైదడి దశరథ్ మొదలగు జనసేన నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. డబ్బు నేను సంపాదించాను, కానీ అభిమానం సంపాదించిన అందరి వల్ల కాదు. ఆ అభిమానం ఎవరికే లేని ఈ ముగ్గురు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నాడు, బుచ్చిబాబు ఉన్నాడు. అభిమానం ఎవడుకుందంటే ఆయన టికెట్ రావచ్చు, కానీ అభిమానం ప్రజల్లో ఉందా నాకు ఖచ్చితంగా అది నాకు తెలుసు. దురదృష్టం రాలేదు, కొనండి ఎందుకు రాలేదు? రూపాయి ఖర్చు లేకుండా మహానుభావుడు ఏమన్నా నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, మంత్రి ఇస్తాడు, అది వద్దాం. అది మనం వాడికి వెళ్ళిన తర్వాత ఆయన నుంచి మనకు వచ్చే హామీని బట్టి ఉంటుంది, దాన్ని బట్టే మన ప్రయాణం కూడా చక్కగా జరిగేదానికి ఉంటుంది. కనుక మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, అలాగే బయట రాను నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, జన సైనికులు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. అయితే ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు కానీ అదేవిధంగా రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి ఎంతో ఉత్సాహంగా విచ్చేసిన కార్యకర్తలకు, అదేవిధంగా పార్టీ నాయకులకు, ముఖ్యంగా కార్యకర్తలను, పార్టీ ద్వితీయశ్రీ నాయకత్వాన్ని మన నియోజకవర్గంలో ఎంత చాకచక్యంగా, తన గుండెల్లో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా సీటు కోల్పోయిన వేదన, మనోవేదన ఆయన గుండెల్లో దాచుకుని తన కళ్ళల్లో కన్నీళ్లు నింపుకుని మన ముందు మరి పార్టీ రథసారథిగా ఇంకా నేనున్నాను, మిమ్మల్ని నడిపిస్తానని కూర్చున్న మన పితాన బాలకృష్ణ గారికి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది ఎవరికి సాధ్యపడదు. ఏ నాయకుడైనా సరే తన అవకాశాన్ని కోల్పోతే, ఒక చిన్న అవకాశాన్ని కోల్పోతే మనం తట్టుకోలేం. అటువంటిది తన భవిష్యత్తుకు సుమారుగా దశాబ్ద కాలం అతను కోల్పోతూనే ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో ఏ దేవుడు కూడా అతనికి సహకారం చేయని, ఆయన లోటు తీర్చలేని పరిస్థితుల్లో కూడా ఉండి కూడా నా యొక్క
దేవుళ్ళు మీరే, మీ కార్యకర్తలందరితోటే నేనే ఉంటానని మళ్ళీ అంత వేదన ఉన్నప్పుడు కూడా మనకి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ ఒక క్లారిటీ ఉండాలి. పార్టీ సమావేశంలో అజెండా క్రియేట్ చేసేటప్పుడు ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, పార్టీకి ఒక సుస్పష్టమైన ప్రస్తుత పరిస్థితిని బట్టి ఒక సుస్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయం ఏమిటంటే నా ఉద్దేశం ప్రకారం పితాని బాలకృష్ణ గారికి సీటు కోల్పోవడం మనందరికీ తెలుసు. సీటు కోల్పోయిన ఒక పార్టీ నియోజకవర్గ కన్వీనరు, సీటు కోల్పోయిన ఒక జనసేన పార్టీ పిఎస్సి సభ్యుడైనటువంటి మన పితాని బాలకృష్ణ గారు, ఆయనకి సముచిత స్థానం, న్యాయం ఈ పొత్తులో భాగంగా కలిగే వరకు కూడా, దక్కే వరకు కూడా సీట్ ఎలాగో కూడా మనం దక్కించుకోలేకపోయాం. ఇది మనందరికీ తెలిసిన విషయం. అయితే ఆయనకి సముచిత న్యాయం దక్కించే ప్రయత్నంలో మన భాగంగా మనం ఈ పొత్తు ధర్మాన్ని పాటించే క్రమంలో ఆ పొత్తులో భాగమైన టీడీపీతో మనం మమేకమై ఆ ప్రచారంలో పాల్గొవాలా? లేదు. పితాని బాలకృష్ణ గారికి సముచిత స్థానం కల్పించిన తరువాత మాత్రమే ఈ పొత్తు ధర్మాన్ని మేము 100% నెరవేరుస్తాము అనే నిర్ణయాన్ని ప్రకటించాలా వద్దనే క్లారిటీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఫస్ట్. ఈ సమావేశానికి అంటే ఇది నేను మొన్నే మాట్లాడాలా, కానీ ఎందుకంటే అధ్యక్షుల వారికి, మన పార్టీ నాయకుడైన పితాని బాలకృష్ణ గారికి పార్టీకి ఏదో కొంచెం లాబింగ్లు ఉంటాయి, దాని కొంత సమయం అడిగారు. ఆ సమయం ఇచ్చే వరకు కూడా మనం ఓపికగా ఉండాలి, ఏం మాట్లాడకూడదని మేము మొన్న మాట్లాడాలి. కానీ ఇప్పటికైనా సరే పితాని బాలకృష్ణ గారికి నిజంగా న్యాయం జరగాలి. పొత్తులో భాగంగా సీటు కోల్పోవడం ధర్మమే, మేము కాదు అనట్లేదు, కార్యకర్త ఎవడు కూడా వ్యతిరేకించలేదు. కానీ సుస్పష్టమైన హామీ పట్టే అధిష్టానం నుంచి వచ్చే వరకు కూడా, మా పితాని బాలకృష్ణ పిలిపిచ్చిన వరకు కూడా పొత్తు అభ్యర్థి అయిన దాట్ల బుచ్చుబాబు వెనకాల మనం నడవాలా వద్దనేది మనం ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. అది సుస్పష్టంగా ప్రకటించుకున్న నాడు మాత్రమే అటు చంద్రబాబు నాయుడు గారైనా, ఇటు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారైనా ఒక త్వరితగతిన ఒక నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది. దీన్ని మనం అందరూ ఆలోచించి, మన పార్టీ నాయకులు అంటే పితాని బాలకృష్ణ మండల నాయకులు అంతా ఆలోచించి ఒక నిర్ణయాన్ని ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ 2 మీటింగాలు పెట్టుకున్నాం, 3 మీటింగాలు పెట్టుకున్నాం. పితాని బాలకృష్ణ గారు కాదు, మా పితాని బాలకృష్ణ గారికి మీరు సముచిత స్థానం కల్పించాలి, కోల్పోయినా సరే నామినేట్ ఇవ్వాలా, ఏం చేయాలనేది ఎక్కడి నుంచి మన వాగ్దానం, ఎక్కడి నుంచి ఉపన్యాసాలు కాదు. మన కార్యకర్త, ప్రతి కార్యకర్త రూపాయి వేసుకుని పితాని బాలకృష్ణ మనుషులుగా జనసేన పార్టీ ఆఫీస్కి మనం బయలుదేరాలని అది మీరు అందరూ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది, మనందరూ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీరు అంతా సిద్ధపడుతున్నారా లేదా? మీరంతా సిద్ధపడుతున్నారో చేతులు పెట్టండి. పితాని బాలకృష్ణ ఒక్క బస్ ఎట్లా సరే కార్యకర్త శ్రమతో కష్టార్జితంతో మాత్రమే మన అందరం కూడా బస్సులు పెట్టుకుని రేపు పార్టీ ఆఫీస్కి బయలుదేరబోతా ఉన్నాం. ఇది మీడియా ద్వారా చైర్మన్ అంటే నాదెళ్ల మనోహర్ గారికి, మన పితాని బాలకృష్ణ గారి ద్వారా ఆయన కూడా తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనికి మీరు కట్టుబడి ఉంటే రేపించే ప్రయత్నం మొదలు పెట్టండి. అది ఎప్పుడైనా అనేది మొదలు పెట్టండి. మేము పొత్తుని వ్యతిరేకించట్లేదు, పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని వ్యతిరేకించట్లేదు, ఇక్కడ దాంట్లో బుచ్చిబాబు నాయకత్వాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ అన్యాయం జరిగిన మా పితాని బాలకృష్ణకి న్యాయం జరగమని మాత్రమే మేము అడుగుతా ఉన్నాం. ఇది ధర్మం అనుకుంటే పార్టీ అధిష్టానం మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, ఇది అధర్మం అనుకుంటే మరి మీరు అక్కడి నుంచి పార్టీ మీకు ఈ ధర్మం అనుకుంటేనే మాకు అపాయింట్మెంట్ కవర్ చేయండి. మేము బయలుదేరి వస్తున్నాం అమలాపురం నుంచి, ముమ్మడివారం నుంచి అమలంతా బయలుదేరి వస్తున్నాం. ధర్మం అనుకుంటే మీరు అపాయింట్మెంట్ ఫైల్ చేయండి అమరావతిలో, అధర్మం కాదనుకుంటే మీరు మమ్మల్ని తిరిగి పంపండి. ఇది నా నినాదం, నా ఆలోచన. ఇది మీ అందరికీ నచ్చిందని చేయండి. ఈ ప్రయాణంలో మనందరూ నడవాలి. పితాని బాలకృష్ణ ఇంట్లోనే కూర్చుంటారు, ఆయనకి పార్టీ పరంగా సాధించవలసిన అవకాశాన్ని మన కార్యకర్తల కోసం వేసుకోవాలని చెప్తా ఉన్నా.
వేసుకోగలరా? వేసుకోలేరనేది మీరు ఆలోచించుకుని పితాని బాలకృష్ణ గారికి చెప్పి ఏ రోజు బయలుదేరదామని మండల నాయకులు, మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనేది అతి త్వరగా తీసుకోవాలి. మీరు ఎప్పుడో తీసుకుంటారండి, కుదరదు. అప్పుడు దాకా ఇక్కడ పొత్తు అభ్యర్థి అనేది మన దాంట్లో బుచ్చిబాబు గారితో మనసు కలిసి ప్రయాణం చేయాలా చేయకూడదా? ఇంకా ఈయన దక్కిన తర్వాత మాత్రమే ప్రయాణం చేస్తాం అంటేనే దీనికి త్వరితగత పరిష్కారం వస్తుంది, లేదంటే త్వరితగత పరిష్కారం రాదు. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి. మరి ఎవరు కూడా కంగారు పడిపోయి పొత్తు ధర్మని పరిగెట్టేవలసిన